అయ్యా ఇవాళ నువ్వు ఛాయ్ అమ్ముకునేటోనే చెప్పినావు, ఛాయ్ అమ్ముకునే ప్లాట్ఫామ్ కూడా ఆనాడు కాంగ్రెసే నిర్మించింది. ఇవాళ నువ్వు ఛాయ్ అమ్ముకొని ఒక ముఖ్యమంత్రి అవ్వడానికి, ఒక ప్రధానమంత్రి అవ్వడానికి ఆ స్వేచ్ఛనిచ్చే రాజ్యాంగాన్ని రచించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మీరేమిచ్చారు? గొంతు నొక్కుతున్నారు. వనరులన్నీ కూడా ఇప్పుడు మన ఏరియాలన్నీ కూడా మరి ఆదాని అంబానీలకు మైనింగ్ కట్టబెడుతున్నారు. మరి అదేవిధంగా ఏదున్నా రైల్వే, అదేవిధంగా షిప్పింగ్లు, విమానాలు, రోడ్లు అన్ని ఆదానికి, కరెంటు గిరంటు వాళ్ళ దోస్తులకే. ఇలా బిఎస్ఎన్ఎల్ సెల్ బంధు, మరి ఏమంటారు జియో కంపెనీ లేదా రిలయన్స్, అవన్నీ ఆదాని అంబానీ వాళ్ళే నడుస్తాయి. బిఎస్ఎన్ఎల్ ఎవరిది? గవర్నమెంట్. ఎల్ఐసి గవర్నమెంట్. ఇవన్నీ మూతేయాలి, వాళ్ళ కంపెనీలు తీసుకురావాలి. ఇట్లాంటి వ్యవస్థ నడుస్తుంది. రాబోయే కాలంలో బీజేపీ లాంటి ప్రభుత్వాలు ఉంటే ఏ పిల్లవాడికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాదు, అది పక్కా చెప్తుంది. అంత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాక గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు వస్తాయి? కాంగ్రెస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కంపెనీలు ఉండేది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేది. కానీ దేశంలో ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో ఆ రోజు నుంచి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి ఇవాళ మరి పబ్లిక్ అనేది లేకుండా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్క అవకాశం రాహుల్ గాంధీకి ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా కూడా ఉన్నా. ఈ 3 నెలలలో దాదాపుగా 300 కోట్ల పైన నిధులు తీసుకొచ్చినాం. అవన్నీ టెండర్ అయ్యే దశలో ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎంత దురదృష్టం అంటే 1952లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలు దాదాపుగా 68 దశలుగా జరిగింది. చాలా టైం తీసుకుంది ప్రపంచంలో.